ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై త్రిషకు షాక్ ఇచ్చాడు టీవీకి చీఫ్ విజయ్. తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా చేసిన స్థానంలో మాజీ ఐఏఎస్ సాగాయంకు టికెట్ ఛాన్స్ ఇస్తున్నారనే ప్రచారం ఇప్పుడు జోరుగా జరుగుతుంది టీవీకే వర్గాల్లో. అయితే మాజీ ఐఏఎస్ సాగాయం అవినీతి వ్యతిరేక పోరాటంలో కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో తమిళనాట మాజీ ఐఏఎస్ సాగాయం అంటే నిజంగా మంచివాడు అనే పేరుంది, ప్రజల ప్రభుత్వ ధనాన్ని రక్షిస్తాడనే పేరుంది. సో ఇలాంటి నేపథ్యంలో విజయ్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, ఇటు రాహుల్ గాంధీ సహా తెలుగు రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఇంకా జగన్, కేసీఆర్లకు కూడా ఆహ్వానాలు పంపాడు విజయ్. సో మద్దతిచ్చే పార్టీలకు 4 నుంచి 6 మంత్రి పదవులు దక్కనున్నాయి. అనుభవం ఉండి ప్రొఫైల్ బాగున్న ఎమ్మెల్యేలకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో టీవీకే చీఫ్ విజయ్ ఒక్కొక్క అడుగు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మొన్నటిదాకా డిప్యూటీ సీఎం అవుతారని త్రిష, సో చాలా వార్తలు మనం చూసాం. ఇలాంటి నేపథ్యంలో అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. సో ఇటు సన్నిహితంగా, ఇటు రాజకీయంగా, పర్సనల్ లైఫ్లో, ప్రొఫెషనల్ స్పేస్లో త్రిషకు ఎక్కువ ఛాన్స్ ఉంది, ఎక్కువ స్పేస్ ఉంది విజయ్ దగ్గర. సో తన భార్యని కూడా 200 కోట్ల రూపాయలు భరణం ఇచ్చి ఆవిడ్ని పక్కన పెట్టి మరి త్రిషకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చేందుకు విజయ్ సాయశక్తులా ప్రయత్నించాడు. వీళ్ళిద్దరిపై మీమ్స్ కూడా వస్తున్నాయి. సో ఇటు పుష్ప 2 సినిమాలో భార్య ఫోటో అడిగింది, ఇవ్వలేదు అనే కారణంతో పుష్పరాజ్ సీఎంనే చేస్తాడు, సీఎంని మారుస్తాడు. సో ఇప్పుడు త్రిష దాదాపు 10-12 ఏళ్ల క్రితం ఒక మాట మాట్లాడింది, ఎప్పటికైనా సీఎం అవుతాను అని చెప్పి. సో దానికోసం ఆ రోజు త్రిష అన్న మాటని ఇప్పుడు విజయ్ నిజం చేస్తున్నాడని చెప్పాలి. సో ఇలాంటి నేపథ్యంలో విజయ్ 2 స్థానాల్లో పోటీ చేసి గెలిచారు. ఒకటి పెరుంబదూర్, 2 తిరుచి ఈస్ట్. ఈ యొక్క తిరుచి ఈస్ట్ నుంచి ఆయన రాజీనామా చేసిన తర్వాత సరిగ్గా 3 నెలల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. దానికోసం విజయ్ వాళ్ళ నాన్న కానీ లేదంటే త్రిష కానీ పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే 108 స్థానాలు టీవీకే పార్టీకి వచ్చాయి. సో మ్యాజిక్ ఫిగర్కి రీచ్ అవ్వాలంటే 118 కావాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే. సో ఇలాంటి నేపథ్యంలో ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తుందనే ఒక హోప్తో, చాలా గట్టి బలమైన నమ్మకంతో విజయ్ ఉన్నాడు. ఇటు లెఫ్ట్ పార్టీలు కూడా కలిసేసరికి కావలసిన బలం ఇప్పుడు టీవీకే పార్టీకి వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ ఫుల్గా సపోర్ట్ చేయడంతో రాహుల్ ఎప్పుడైతే టీవీకే పార్టీ ముందంజలో ఉన్నప్పుడే రాహుల్ గాంధీ విజయ్కి ఫోన్ చేసి నా కంప్లీట్ సపోర్ట్ నీకే అని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు కూడా సపోర్ట్ చేయడంతో ఏదైతే విజయ్ చెప్పాడో డిఎంకే, అన్నా డిఎంకే నేతల్ని నేను చేర్చుకోను, వాళ్ళ భావజాలాలు వేరు, వాళ్ళ భావోద్వేగాలు వేరు అని చెప్పారో ఆయన చెప్పినట్టే చేస్తున్నారు. కానీ 2 రోజులుగా ఏదైతే విజయ్ సీఎం కన్ఫామ్ అని తెలిసిన తర్వాత ఇటు రాజకీయంగా, ఇటు సన్నిహితంగా చాలా దగ్గరగా ఉండేటువంటి త్రిషకి ఎట్టి పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ కానీ లేదంటే ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ ఇస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు విజయ్. సో ఒక రకంగా భారీ షాక్ అని చెప్పాలి. సో ఇప్పటి నుంచి కాదు, పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి నటి త్రిష విజయ్కు అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తూనే వచ్చారు. అలాంటి త్రిషకు తిరుచి ఈస్ట్ నుంచి టికెట్ లేదని చెప్పడంతో ఒక్కసారిగా త్రిష అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పటిదాకా సపోర్ట్ చేసినటువంటి త్రిషకు ఎందుకు విజయ్ వెనక్కి పెట్టాడు, ఫ్యామిలీ పాలిటిక్స్ దూరంగా ఉన్నారంటూ విజయ్ మీద ఇప్పటికే ప్రశంసల వర్షం కురుస్తోంది. సో ఇప్పుడు భార్యగా ఉన్నటువంటి సంగీత పక్కెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నేను ఫస్ట్ భార్యగా ఉంటా, త్రిషని సెకండ్ భార్యగా ఉండమని చెప్పారు సంగీత. మరి ఇలాంటి నేపథ్యంలో రేపొద్దున ఏమన్నా కాన్సిక్వెన్సెస్ అవుతాయి పొలిటికల్గా, తను ఇన్నాళ్లుగా కష్టపడ్డ అయితే ఆ ఫేమ్ మొత్తం పోద్దని చెప్పి విజయ్ చాలా ఆచితూచి నిర్ణయం తీసుకున్నారని చెప్పాలి. సో మీరేమనుకుంటున్నారు, త్రిషకి సీట్ ఇవ్వాలా వద్దా? మస్ట్గా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇటు రేపే ప్రమాణ స్వీకారం జరుగుతుంది చెన్నైలోని ఇండోర్ స్టేడియంలో ఉదయం 11 గంటలకు. సరిగ్గా ముహూర్తాన 11 గంటలకు
సీఎంగా, తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో ఒకే వేదికపై ఇటు రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ, ఇటు తెలుగు రాష్ట్రాల సీఎంలు సీఎం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఇటు మాజీ సీఎంలు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళందరికీ ఆహ్వానాలు పంపాడు విజయ్ ప్రత్యేకంగా. సో మరి ఇలాంటి నేపథ్యంలో అందరూ ఒకే వేదికపై ప్రత్యక్షమవుతారా లేదా అన్న మీమాంస కూడా చాలామందిలో ఉంది. ఎందుకంటే టీవీకే పార్టీ చాలా తక్కువ సమయంలో ప్రజాదరణ చొరగొంది, ప్రజల ఆశీస్సులు చొరగొంది. ఒక్కటే అడిగాడు విజయ్, ఒక్కసారి నాకు ఓటేయండి, ఇప్పటిదాకా ఓటు వేయని వాళ్ళు కూడా ఒక్కసారి నాకు ఓటేసి చూడండి, 5 ఏళ్ళు కాదు 5 ఏళ్ల తర్వాత కూడా నేను మీరు చెప్పిందే వింటా, నేను మీ ఇంట్లో వాడిని, మీ బిడ్డని అని చెప్పి టీవీకే పార్టీ చీఫ్ విజయ్ మాట్లాడడం జరిగింది. సో చాలామంది విజయ్ని అంటే ఇటు శాటిలైట్ మీడియా, తమిళనాట ఉండే శాటిలైట్ మీడియా న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో సో ఎట్టి పరిస్థితుల్లో గెలవదు టీవీకే పార్టీ అని చెప్పారు. సన్ టీవీ, ఇంకా చాలా జెమినీ నెట్వర్క్, చాలా ఛానల్స్ ఎట్టి పరిస్థితుల్లో అసలు విజయ్ గెలవడు, డిఎంకేనే గెలుస్తుందని చెప్పారు. కానీ సోషల్ మీడియాలో విజయ్కున్న ప్రచారం నిజంగా ప్రతి ఇంటికి రీచ్ అయ్యేలా చేసింది. దీనికి కారణం ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నిజంగా యువతే కారణం. యువతలో ఒక భావోద్వేగాన్ని రేకెత్తించడంలో విజయ్ సక్సెస్ అయ్యాడు. సో మరి ఇలాంటి నేపథ్యంలో అంగరంగ వైభవంగా తమిళనాడు చెన్నై ఇండోర్ స్టేడియంలో 11 గంటలకు రేపు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వేదిక సిద్ధమైంది. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఒకే వేదికపై రాహుల్ గాంధీ, మోదీ, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఉండే అవకాశం ఉంది. సో టెక్నికల్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే యూరప్ టూర్లో ఉన్నారు. సో మరి ఆయన వస్తారా లేదా అన్నది కాస్త ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒకసారి కలిశారు జగన్మోహన్ రెడ్డిని విజయ్. సో ఒక పెళ్లిలో, చెన్నైలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్లో అక్కడికి అతిథిగా వచ్చిన విజయ్ని పలకరించారు జగన్మోహన్ రెడ్డి. సో దాని తర్వాత మళ్ళీ కలవలేదు. సో ఫ్రీక్వెంట్గా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తుంటారు. అప్పుడు టీవీకి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వెళ్ళి కొన్నిసార్లు కలిసిన నేపథ్యం ఉంది. సో ఇటు తెలుగు రాష్ట్రాల సీఎంలకు కూడా ఇటు ఆహ్వానం పంపాడు విజయ్. మరి ఇలాంటి నేపథ్యంలో సీట్ల పొత్తు ఏదైతే ఉందో, అంటే ఒక ప్రభుత్వం ఫామ్ అవ్వాలంటే టీవీకి దగ్గర కావాల్సిన సీట్లు లేవు. ఇప్పుడు లెఫ్ట్ పార్టీల నుంచి కొన్ని, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని. సో రాహుల్ గాంధీ ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్కి 2 నుంచి 4 మంత్రి పదవులు ఇవ్వడానికి విజయ్ అంగీకరించాడు. అండ్ అంతేకాకుండా ఇటు లెఫ్ట్ పార్టీలకు కూడా 2 మంత్రి పదవులు ఇవ్వడానికి విజయ్ అంగీకరించాడు. సో మిగతా 12 ఏవైతే ఉంటాయో 12 మంత్రి పదవుల్ని టీవీకే పార్టీ పంచుకోనుంది. సో ఇప్పటిదాకా అనూహ్యంగా త్రిషను డిప్యూటీ సీఎం అని, లేకపోతే హోమ్ మినిస్టర్ అని చాలామంది చెప్పుకొచ్చారు. కానీ అలాంటివేం లేవని విజయ్ తేటతెల్లం చేశాడు. మరి ఇలాంటి నేపథ్యంలో విజయ్ త్రిషకు షాక్ ఇవ్వడం కరెక్టేనా, లేకపోతే అందరిలాగా అయితే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలాగా వారసత్వాన్ని, లేకపోతే భార్యల్ని, కొడుకుల్ని, నాన్నల్ని, లేకపోతే అమ్మల్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరేమనుకుంటున్నారు? విజయ్ తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా? అందరినీ పక్కన పెట్టి త్రిషని, రాజకీయంగా సన్నిహితంగా దగ్గరగా ఉండే త్రిషని పక్కన పెట్టి, కన్న తండ్రిని పక్కన పెట్టి, అవినీతి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించినటువంటి మాజీ ఐఏఎస్ సాగాయంకు టికెట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా మరి టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చేసింది మంచి పనినా? మస్ట్గా కామెంట్ చేసి చెప్పండి.